ఇవన్నీ ఇలా కలిపేసుకున్నాను. దీంట్లో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గుతుంది అన్నట్టు. ఓకేనా, దొడ్డు వేసుకుందాం. చూడండి, కొద్దిగా వేసుకుందాం. పచ్చిమిర్చిలు వేసాను కాబట్టి తొందరగా మగ్గుతుందని వేసాను. ఇక్కడ రాగి జావ అవుతుంది, ఇది కంప్లీట్ అయిపోయింది. క్లోజ్ చేసేద్దాం. దీంట్లో పెరుగు కలుపుకొని తాగితే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయ్యిందో. సాల్ట్ వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, టమాటాలు వేసుకుందాం. ఇవి కూడా ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఓకేనా, క్లోజ్ చేసి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. టమాటాలు ఉడికినాయి. ఇప్పుడు కారం వేద్దాం. నేను ఇలా వేడి వాటర్ పెట్టుకుంటా. చూడండి ఎలా ఉడుకుతున్నాయి వేడి వాటర్. ఈ వేడి వాటర్ దాంట్లో పోసుకుంటా. ఇప్పుడు మనం కారం వేద్దాం. వేడి వాటర్ పోసి అంతలోపు అన్నం పెట్టేశాను. వేడి వాటర్ పోసేసి అన్నం పెట్టేశాను. తొందరగా అవుతుంది కూర అయ్యేలోపు. ఇప్పుడు చూద్దాం, మనం మిక్సీకి వేసుకున్న మిర్చి చూడండి ఇట్లానే వేసుకోవాలి. మరి మెత్తగా వేసుకుంటే కూర టేస్ట్గా ఉండదు. రోట్లో దంచినట్టు వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా, వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం, ఎల్లో ఇది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. గ్రీనరీగా భలే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చితోటి ఏ కూర చేసినా భలే టేస్ట్ ఉంటుంది. మీకు తెలుసా తెలియదు కానీ తినాలనిపించినప్పుడు పచ్చిమిర్చితో కూర చేసుకోండి. గోకరకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, టమాటా కూర అయినా సరే, వంకాయ కూర అయినా సరే, ఘాటుగా ఉన్న మిరపకాయలు, ఏ కూర అయినా సరే ఇలా టేస్టీగా అవుతుంది. ఓకేనా, ఇది అయిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఇప్పుడు చూడు, ఇది ఉడుకుతుంది. కొద్దిగా వేడి వాటర్ మళ్ళీ పెట్టిన అన్నంలో పోసిన అయిపోయినాయి. ఇదైతే ఉడికిన తర్వాత మేము దోశలు కూడా పోసుకుంటాము. అన్నీ రెడీగా పెట్టుకున్న దోశల పిండి ఇది. ఓకేనా, చూపిస్తా. చూడండి, వేడి వాటర్ పోస్తే అన్నం ఎంత ఫాస్ట్గా ఉడుకుతుందో. అర్జెంట్ ఉంటే ఇలా చేసుకోండి మీరు కూడా. అబ్బా, ఎంత గ్రీనరీగా ఉంది. చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకోండి. ఓకేనా, ఇంకా వేసేది ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం కూరలో ఈ కొత్తిమీర, ఈ 2 రిబ్బల కరివేపాకు వేసుకుందాం. ఓకేనా, కడిగి వేసుకుందాం. ఇప్పుడైతే గిన్నెలో వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు వచ్చి కొద్దిగా వేడి నీళ్ళు వేసేసుకుంటున్నా. ఎందుకు అంటే కెమికల్స్ కలుపుతారు కాబట్టి మనం కొద్దిగా వేడి నీళ్ళు, కొద్దిగా చల్లనీళ్ళు వేసి కడుక్కొని ఆ కూరలో వేసుకుందాం. ఇది లాస్ట్ దించేటప్పుడు వేసుకుందాం. అంతవరకు ఇలా అయితే కానీ కెమికల్స్ ఉంటే పోతుంది అనేసి నేను వాటర్ వేసి పెట్టాను. ఓకేనా, ఇప్పుడు కూర చూద్దాం ఎలా అయిందో. వావ్, టేస్టీ చూద్దాం. కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి, కానీ టేస్ట్ సూపర్గా ఉంది, అదిరిపోయింది. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది, మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు తక్కువ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కువ అయితే ఏం చేయలేము కదా. తక్కువ వేసుకున్నా మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, చూడండి కూర ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు మనకి ఇలానే చిక్కగా కావాలంటే ఇలానే పెట్టుకోవచ్చు. ఒకవేళ కారం ఎక్కువైంది అనుకో కొద్దిగా వాటర్ వేసుకుందాం. చిక్కగా వద్దు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇప్పుడు సూపర్ ఉంది. ఇంకొద్ది వాటర్ కావాలి. నేను వాటర్ వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం కొన్ని వాటర్. మరీ చిక్కగా అయితే మేమైతే కొద్దిగా లూజే తింటాము. పచ్చిమిర్చి వేసుకున్నాం, చాలా లూజ్ తింటాం. భలే బాగుంటుంది ఇలా. ఇది ఉడికేసరికి కొద్దిగా చిక్కగా అయిపోతుంది, అప్పుడు బంద్ చేస్తాం అన్నట్టు. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసాం కదా, టేస్ట్ చూద్దాం. ఇప్పుడు సరిపోయింది, బాగుంది. మేము పెట్టిన అన్నం కూడా ఎలా అయింది, అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం కూర ఎలా అయిందో. ఓకే, చాలు. ఇప్పుడు సూపర్ అయింది కూర. అయితే ఇప్పుడు మనం ఏం వేసుకుందాం. ఇదిగోండి, ఇది మసాలా, ఇలాచీలు, ధనియాలు, లవంగాల పొడి. ఇది ఓన్లీ ధనియాల పొడి, ఇది వేసుకుందాం. ఓకేనా, ఇది కలుపుకుందాం. బాగుంటుంది. ఇలాచీలు, మిరియాల పొడి అది మొత్తం ఫస్ట్ వేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు, ఇదంతా కొత్తిమీర ఇది వేసుకున్నాక వేడి వాటర్లో దీంట్లో వేసేసుకుందాం.
ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. కరివేపాకు కొత్తిమీర లాస్ట్కి వేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది, స్మెల్ బాగా వస్తుంది, కూర తినాలని అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. కలర్ చేంజ్ అయితే తినాలనిపించదు. ఇంతే ఫ్రెండ్స్ కూర. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్నం కూడా అయిపోయింది. ఓకే బాయ్.